కొబ్బరి తెలగపిండి అండి. చెక్కగానుగ నూనెలు తయారు చేసే షాప్స్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుందండి. పీచు పదార్థము, ప్రోటీన్, నయాసిన్, రైబోఫ్లోవిన్, B6, ఫోలేట్, వైటమిన్స్ అన్నీ చక్కగా ఉన్నాయండి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. లైకోపిన్ అనే న్యాచురల్ బయో యాక్టివ్ కాంపౌండ్ ఉందండి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చక్కగా ఉన్నాయండి. కొబ్బరి నూనె తీసేశాక ఈ పిప్పిలో చాలా పోషకాలు ఉంటాయండి. చాలా కర్రీస్లో వాడుకోవచ్చు, లడ్డులో వాడుకోవచ్చు, కారపొడి, బేకింగ్లో వాడచ్చు, ప్యాన్ కేక్స్లో, ఓవర్ నైట్ ఓట్స్లో కూడా వాడుకోవచ్చు అండి. కర్రీస్, మసాలా కర్రీస్, చట్నీస్లో కూడా చక్కగా వాడుకోవచ్చు. ఈరోజు నేను ఈ కొబ్బరి తెలగపిండితో కారపొడి రెసిపీ చూపిస్తానండి. 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అండి. రకరకాల వేపుళ్ళల్లో వాడుకోవచ్చు. ఇడ్లీలోకైనా దోశలోకైనా కూడా చక్కగా తినచ్చండి ఈ కొబ్బరి కారము. ఇక్కడ నేను ఈ కొబ్బరి తెలగపిండిని మిక్సీ జార్లో వేస్తున్నానండి. ఈజీగా మన చేత్తో కూడా బ్రేక్ అయిపోతుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంత హార్డ్గా ఉండదు. కొబ్బరి తెలగపిండి మిక్సీ జార్లో వేసాను. దాంతోపాటు మన కారపొడైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అండి. నేను 3 స్పూన్స్ కారపొడి వాడుతున్నాను. ఈ కొబ్బరి కారపొడికి ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. 1 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటే, ఇంకా దీన్ని ఆపుతూ గ్రైండ్ చేసుకుంటే కారపొడి చక్కగా రెడీ అయిపోతుందండి. దీన్ని ఎయిర్ టైట్ జార్లో పెట్టుకొని 3-4 మంత్స్ అయినా వాడుకోవచ్చండి. ఆయిల్ కూడా తీసేశారు కాబట్టి అంత మగ్గిపోయిన స్మెల్ కూడా రాకుండా ఫ్రెష్గా 3-4 మంత్స్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచినా కూడా ఏమీ పాడవదండి. రకరకాల కర్రీస్లో వాడుకోవచ్చండి. ఇడ్లీలో కూడా ఈ కారపొడి వేసి కాస్త నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోశల పైన పొడి దోశల్లాగా గీ వేసి కాల్చుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈజీ రెసిపీని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి తెలగపిండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.